ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహోన్నతమైన నామమునకు వందనములు. ఉదయకాలపు యొక్క శుభములు వందనములు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానాంశము, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయము దేవుడు మనకు ఇచ్చిన అమూల్యమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన జీవితంలో చింత అనేది ప్రతి ఒక్కరికి వచ్చే అనుభవమే. కానీ దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నది, చింత కాదు ప్రార్థన చేయుడి అని. ఈ వాక్యములో అపోస్తుడైన పౌలు మనకు 3 ముఖ్యమైన విషయాలను చెబుతూ ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడుకుడి. చింత మన శక్తిని దోచుకుంటుంది, మన శాంతిని తీసేస్తుంది. మన చేతుల్లో లేని విషయాలను గురించి ఆందోళన పడడం వల్ల ప్రయోజనము ఏమీ లేదు కదా. దేవుడు మన జీవితం అంతటిని తన చేతుల్లో ఉంచుకున్నాడు. రెండవది, ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయుడి. చిన్నదైనా పెద్దదైనా, ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, భవిష్యత్తు, ప్రతి విషయాన్ని దేవుని ముందుకు తీసుకురండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం మాత్రమే కాదు, మన భారాన్ని ఆయనకు అప్పగించడం. కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు సమాధానము రాకముందే దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, ఇదే నిజమైన విశ్వాసం. ప్రభువా, నీవు వినుచున్నావు, నీవు చేయుచున్నావు అనే నమ్మకం. ఆత్మీయ ఆలోచనలు మనము చింతపడే ప్రతి విషయము ఒక ప్రార్థనగా మారితే మన జీవితంలో శాంతి ప్రవేశిస్తుంది. తర్వాత వచనములో దేవుడు చెబుతున్నాడు, అప్పుడు దేవుని శాంతి మీ హృదయాలను కాపాడును. అప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈ ఉదయకాల సమయమునందు ఏ విషయములో కూడా చింతపడకుడి అనేటువంటిది మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైనటువంటి వారులారా, ప్రతి విషయములో మనము ప్రార్థన చేయాలని, మనం ప్రతి విషయంలో కృతజ్ఞత దేవునికి చెల్లించాలని దేవుని వాక్యము ఈరోజు మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీ చింత, మీ భారం ప్రతి ఒక్కటి దేవుని చేతికి అప్పగించి దేవుని పైన ఆధారపడి జీవించుటకు ఆ తండ్రి అయిన దేవుడు మనందరికీ కృప చూపించి ఆశీర్వదించును కాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ ఆశీర్వదించును కాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా జీవితంలో అన్ని చింతలను నీ పాదాల వద్ద ఉంచుతున్నామయ్యా. మాకు ప్రార్థన చేసే హృదయాన్ని, కృతజ్ఞతతో జీవించే మనస్సును దయచేయము. ఈరోజంతా నీ శాంతితో మమ్మల్ని అందరినీ నడిపింపమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ వాక్య సందేశం మీకు నచ్చినట్లయితే, మీకు ఆశీర్వాదకరముగా అనిపించినట్లయితే ఈ వాక్యాన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు పంచిపెట్టండి. దేవుడు మనందరినీ మరొకసారి తన కృపచేత నింపి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మన జీవితంలో అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.